పడిపోయి లోకల్ ఎలక్షన్లకి ఇంట్లోనే కూర్చోరట, తాడో పేడో తేల్చుకుంటారట. 60%, 40 నుంచి 60% ఇప్పటికే వెళ్ళిపోయింది అని ఆయన అంచనా. ఇంకా 2028, 27, 28కి వచ్చేసరికల్లా అది 80కి వెళ్తుందో 90కి వెళ్తుందో అని ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎంతకన్నా వెళ్ళొచ్చు అని. సార్, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం. వాళ్ళ ఓట్లు వేరే ఉంటాయని వాళ్ళు చెప్పుకున్నారు. వాళ్ళ సీట్లు 175 అని చెప్పుకున్నారు. వైనాట్ 175 అని చెప్పుకున్నారు. సింగిల్గా వస్తామని చెప్పి తొడలు కొట్టారు, సిద్ధమని చెప్పారు, మీసాలు తిప్పారు. ఆఖరికి 11 సీట్లకు పరిమితమైపోయి ప్రతిపక్ష హోదా కావాలని కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, మైక్ కావాలని ఏడిచే పరిస్థితి తెచ్చుకున్నారు. ఇటువంటి ప్రగల్భాలు, ఫేక్ న్యూస్ మాట్లాడడం వాళ్ళ తర్వాత ఎవరైనా 60% వెళ్ళిపోయింది ఓటు అని చెప్తున్నారు. ఆయన సూపర్ 6 అమలు కాలేదని చెప్తుంటారు. ఇంకా ఏదేదో చెప్తున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఆనాడు మేము పోటీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే మీ అరాచకం భరించలేక, మీ అప్రజాస్వామిక ఎన్నికల విధానాన్ని బాయ్కాట్ చేసి మా నామినేషన్లు వేయనివ్వలేదు. మా బీఫారాలు లాక్కున్నారు. వేసిన నామినేషన్లని తిరస్కరించేలాగా అధికారుల మీద ఒత్తిడి చేశారు, డిస్క్వాలిఫై చేయించారు, కేసులు పెట్టారు, ఊర్లోంచి తరిమేశారు, ఇళ్లకు తాళం వేశారు. మీరు చేసిన అరాచకానికి ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు, కార్యకర్తలను ఇబ్బంది పెట్టకూడదని స్వచ్ఛందంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో పాల్గొవద్దని పిలిపించారు. కానీ ఇప్పుడు మేము ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిపిస్తాం. ఎవరైనా స్వేచ్ఛగా నామినేషన్ వేయొచ్చు, అధికారుల మీద ఒత్తిడి ఉండదు, ఎవరిని ఇబ్బంది పెట్టం, ఎవరి బీఫారాలు లాక్కోం, ఎవరి నామినేషన్లు తిరస్కరించబడవు. పూర్తిగా రాజ్యాంగబద్ధంగా మేము వ్యవహరిస్తాం కాబట్టి మీరు ధైర్యంగా పోటీ చేస్తూ ఉంటున్నారు. సంతోషం, చేయండి. ఇదే మీరు కూడా అవలంబించుంటే మేము ఆనాడు కూడా పోటీ చేసేవాడు. చెయ్యకపోయినా, అక్కడక్కడ చంద్రబాబు నాయుడు గారి మాట వినకపోయినా, అక్కడ ఆ ప్రాంతానికి, ఆ ఊరికి, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన, తెలుగుదేశం నాయకులు కలిసి పోటీ చేసి చాలా చోట్ల మిమ్మల్ని మట్టి కరిపించారు. అంటే 2 పార్టీలు కలిసి వస్తే లేదా 3 పార్టీలు కూటమిగా వస్తే మీకు అడ్రస్ ఉండదని సంకేతాన్ని ఆ స్థానిక ఎన్నికల్లోనే హిందీ స్థాయి క్యాడర్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మొక్క గారు, మరొక అంశం, వీళ్ళు 1 కోటి సంతకాలకని పిలుపునిస్తే ఇప్పుడు 2 కోట్లు అయిందట. అది ఎంత అవుతుందో కూడా తెలియదు అంటున్నారు. లెక్కలో చెప్పే పరిస్థితి ఉండదు. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత తెలుస్తుందని. సార్, 40 డొల్ల కంపెనీలు పెట్టిన వాళ్ళు 10 కోట్ల సంతకాలు సేకరించడం, 10 సంతకాలు పెట్టుకోవడం పెద్ద విడ్డూరమా? ఎన్ని డొల్ల కంపెనీలు పెట్టారు, ఎన్ని అబద్ధాలు చెప్పారు ఎలక్షన్లో, ఎన్ని నిందలు మోపారు. పింక్ డైమండ్ లాంటి కథలు చెప్పలేదా? కోడికత్తి లాంటి డ్రామాలు ఆడలేదా? గొడ్డల కోట్లు లాంటి మడ్రలు చేయలేదా? 6 లక్షల కోట్ల అవినీతి కూడా చంద్రబాబు నాయుడు గారిని బుక్ చేయలేదా? అటువంటిది ఇది కూడా. ఓటు ఏంటండి, 10 కోట్లేంటి, 100 కోట్ల సంతకాలు పెట్టుకుంటారు వాళ్ళు. వాళ్ళ సంతకాలే. ఎక్కడ తిరిగారు? నాది పీగన్నూరు నియోజకవర్గం, కోనసీమ అంబేద్కర్ జిల్లా. ఎక్కడ తిరిగారు చెప్పండి? ఈ నియోజకవర్గంలో ఏ సంతకాలు ఎవరితో పెట్టించారు చెప్పండి? ఒక్క సంతకం రోడ్డు మీద నిలబడి పెట్టించిన వాడు నాయకుడు ఉన్నాడు ఇక్కడ? మీకు కేడర్ ఉందో? మీ ఇన్ఛార్జీలు పనిచేస్తున్నారా? ఇటువంటి సొల్లు మాటలు డిబేట్లో చెప్పుకొని మీ స్థాయిని తగ్గించుకోవడం, మిమ్మల్ని మీరు పలచన చేసుకోవడం భావ్యం కాదని మీకు సూచన చేస్తా ఉన్నా, చెప్తా ఉన్నా. ఏంటి మీ కోనసీమ నుంచే మన పవన్ కళ్యాణ్ గారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఏమండి, కోనసీమకి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, రాజోలు గడ్డపై నుండి చెప్తున్నా, మరొక 15 ఏళ్ళు కూటమికి మీరు అవకాశం ఇవ్వండి, సమయం ఇవ్వండి అని చెప్పారు. ఇది తక్షణం అవశ్యం సార్. ఎందుకంటే 5 ఏళ్లు ప్రభుత్వాన్ని ఇచ్చి ప్రజలు ఆ ప్రభుత్వాన్ని కోలుకొట్టడం ధర్మం కాదు. పనిచేసే ప్రభుత్వానికి, పాటుపడే ప్రభుత్వానికి, అభివృద్ధి చేసే ప్రభుత్వానికి, ఆర్థిక నిధుల్ని, ఆర్థిక వనరుల్ని పెంచే ప్రభుత్వానికి, విజనున్న ప్రభుత్వానికి 15 ఏళ్లు ఖచ్చితంగా అవసరం. ఇక్కడ రాజధాని కట్టాలి, పోలవరం కట్టాలి, ఆర్థిక స్వావలంబన దిశగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలి. 2047 నాటికి ఇక్కడ పుట్టిన యువతకి, ఇక్కడ పెరిగిన యువతకి ఇక్కడ ఉద్యోగాలు. ఓకే, కానీ వైఎస్ఆర్సీపీని హెచ్చరిస్తున్నారేంటి? ఇప్పుడు వాళ్ళు అధికారంలో లేరు, మరి ఆయన పర్సనల్ గా అనే ధైర్యం అయితే ఉండదేమో. మీ బూతులు మారలేదు, మీ బుద్ధులు మారలేదు, నేను ఇప్పుడు దాకా నెమ్మదిగా ఉన్నాను, నన్ను రెచ్చగొట్టొద్దు, నేనేంటో చూపిస్తాను, తడాకా చూపిస్తాను అంటున్నారు.
ఖచ్చితంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకునే కదా సార్ వైసీపీ పతనం అయిపోయింది. ఆయన మీద ఆయన క్యారెక్టర్ని అసాసినేట్ చేసే కదా వాళ్ళు పతనం అయిపోయారు. పవన్ కళ్యాణ్ జోలికి బుద్ధున్న పొలిటీషియన్ ఎవడన్నా వస్తాడా సార్? ఆయన వెనకాల యువశక్తి, నవశక్తి, నెత్తురు మండే శక్తుల నుండి యువశక్తి ఆయన పక్కన ఉందే. ఆ యువశక్తి తాకిడి మీరు తట్టుకోగలుగుతారా వైసీపీ పార్టీ వాళ్ళు? మా తెలుగుదేశం పార్టీలో మేమంతా 50s క్రాస్ చేశాం. నిజమైన యువ నెత్తురు ఉన్న పార్టీ జనసేన పార్టీ. పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే పుట్టగతులు ఉండవు ఆ పార్టీకి, వైసీపీ పార్టీకి. ఎక్కడికి వచ్చినా మీ నాయకుడు బటన్ నొక్కడానికి వస్తే 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు, దత్తపుత్రుడు, ఇవే డైలాగులు కదా. అందుకే కదా మీ పరిస్థితి ఇలా వచ్చింది. రాజకీయాల్ని రాజకీయాలుగా చేయండి.